అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి అనేక సంపాదకీయాల్లో కొన్నింటిని ఈ విధంగా వీడియోల రూపంలో మీకు అందించడం నా అదృష్టం. అందులో భాగంగా ఇవాల్టి సంపాదకీయం శీర్షిక ఎవరూ ఏ త్యాగము చేయనక్కర్లేదు. గురువుగారు ఏమందించారు సందేశం ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. త్యాగాలు చేయండి, అంకితం అయిపోండి, ఈ దేశాన్ని కాపాడండి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలను ఇప్పుడు బోధించవలసిన అవసరం లేదు. ఎవరు ఏ త్యాగము చేయనక్కర్లేదు. కేవలం తమ పని తాము చేస్తే చాలు, దేశం క్షేమంగా ఉంటుంది. ప్రస్తుతం తమ పని తాము చేయడం అనేది ప్రతి రంగంలోనూ లుప్తమవుతోంది. పాలనా వ్యవస్థ నుండి ప్రభుత్వ రంగాలలో చాలా మటుకు ఈ స్వధర్మ పాలన అనే కనీస లక్షణం అంతరించింది. అదే ఈ దేశపు వెనుకబాటుతనానికి కారణం. స్వధర్మే నిధనం శ్రేయ అని ప్రపంచానికి చాటిన పుణ్యధరిత్రికి పెట్టిన పాపగ్రహణం ఇది. నాయకమన్యులు నిర్మాణాత్మకమైన ఏ నిర్ణయాలు తీసుకోనివ్వకుండా ప్రజాధనాన్ని కాలాన్ని వృధాపరచటం శాసనసభలలో ఉభయ సభలలో నిత్యకృత్యం. అక్కడ మొదలుకొని ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరికాలాన్ని వ్యర్థం చేస్తూ తాము చేయవలసిన పనులకు కూడా లంచము లేనిదే స్పందించలేని అవినీతి కోపాలవుతున్నాయి. అందుకే ఈ ఘోష, బాబు ఈ దేశంలో ఎవరూ త్యాగాలు చేయవలసిన అవసరం లేదు, మీరు పొందే ప్రతిఫలానికి అంటే జీతానికి చేయాల్సిన పని ఏదో దానిని సక్రమంగా చేయండి, స్వార్థంతోనే చేయండి, అది చేయడం వల్లనే చేస్తారు అనుకునే మీకు జీతభత్యాలు కేటాయించారు. వాటిని అందుకోవడానికి అర్హులమండి. మీ కర్తవ్యాలకు విధింపబడిన నియమాలనే పాటించండి, మీరేమీ అదనంగా చేయనక్కర్లేదు. ఇలా మీరుంటే చాలు, ఈ దేశం బాగుపడుతుంది. కొండకొచో మినహాయింపు ఉండవచ్చు, నీతిపరుడైన పురుషోత్తములు ఉండవచ్చు, వారికి సదా నమోవాకములు. ఒక ఆటో నెక్కి ఆటోవాడు అవినీతిగా డబ్బు గుంజుతున్నాడని బాధపడే ఒక ఆఫీసరు గారు తాను తన పరిధిలో ఎంతటి అవినీతిని చేస్తున్నాడో ఆత్మపరిశీలన చేసుకుంటే చాలు. ఒక రైల్వే ఎంక్వైరీలో కూర్చొని ప్రజలకు సమాచారాన్ని అందించటమే పనిగా పెట్టుకొని అందుకు జీతము తీసుకుంటున్నటువంటి ఉద్యోగి సక్రమముగా ఆ కాసేపు సహనముగా సజావుగా సహకరిస్తే చాలు. ఇలా వీరందరి చేత పని చేయించే బాధ్యతను ప్రభుత్వాలు వహిస్తే చాలు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఈ దేశాన్ని పరిశీలిస్తే కనిపిస్తాయి. నిజానికి పెద్ద పరిశీలన కూడా అవసరం లేదు, కాస్త వివేకంతో గమనిస్తే చాలు. ఉత్తరాదిలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని ప్రాంతాలను చూస్తే ఇంకా అధ్వాన్నం. అసలు ప్రభుత్వాలు ఉన్నాయా అనే పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. అరాచకం అంటే ఏమిటో అర్థమవుతుంది. కనీసపు సౌకర్యాలకు కూడా కటకటలాడే దౌర్భాగ్యం కళ్ళ ముందుంటుంది. వీడియో చూసేవారు ఒక పాయింట్ని గమనించాలని చెబుతున్నాను మధ్యలో. ఏమిటంటే ఈ సంపాదకీయం చాలా పాతది, అంటే 2014కి ముందుది కనుక ప్రస్తుత పాలకులను ఉద్దేశించి అని కాదు, అలానే ప్రస్తుత పాలకుల్ని వెనకేసుకు వస్తున్న సంపాదకీయము కాదు. కానీ ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే ఉదాహరణనే ఇక్కడ గురువు గారు చెప్పడం జరిగింది. టికెట్ లేని ప్రయాణికులు ఎంతమంది అన్యాయంగా ఆయా ట్రైన్లలో ప్రయాణిస్తుంటారో అడిగే నాథుడు ఉండడు. అడగవలసిన వాడు ఆ పని చేయకుండానే నెలాఖరు కల్లా పరుసు నింపుకుంటాడు. విద్యుత్ శాఖలకు కరెంటు బిల్లు చెల్లించకపోతే చర్య తీసుకునే చొరవ ఆ శాఖ వారికి ఉండదు. చర్య చేపట్టినా లేకున్నా తమ జీతానికి డోకా లేదు. ఇంటి పన్నులు, పరిశ్రమల పన్నులు, ఆదాయపు పన్నులు అన్నీ ఎగవేతలే. నగర లేదా గ్రామ పాలక సంస్థలలో ఏ ఒక్కరూ చేయవలసిన పని చేయరు. రోడ్లన్నీ దుర్గంధాలతో కల్మషాలతో నిండిపోతున్నా అక్కడే తిరిగే ప్రజలు, నివసించే ఆసాములు కనీసం ప్రశ్నించరు. ప్రజలు ప్రభుత్వపు పనితీరును ప్రశ్నించరు, ప్రభుత్వం ప్రజల బాధ్యతల్ని హెచ్చరించదు. అయినా దేశం నడిచిపోతోంది. పాలన లేకుండానే దేశం ఇలా వెళ్ళిపోతోంది అంటే ఆశ్చర్యమే. ఫిర్యాదులపై చర్యలు ఉండవని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ జాముల కొద్దీ జామ్ అయిపోతున్నా సంబంధిత ఉద్యోగులు రంగంలోకి దిగరు. కనీస నియమాలను ప్రజలు పాటించరు. ఒక్కడి తత్కాల స్వార్థం 100 మందిని ఇబ్బందులకు పాలు చేస్తున్నా కూడా చలించేవారు, స్పందించేవారు కనిపించరు. శ్రీశ్రీ గారు అన్నట్లు, మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని. ఇంత దారుణమైన పరిస్థితి ఈ ధర్మభూమికి దాపురించింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ అందరూ ధర్మాలను వల్లిస్తారు, దేవుళ్లకు దండాలు పెడతారు, కానీ అధర్మాన్ని దేవుడు మెచ్చడు అనే కనీసపు టింగితం, అపరాధ భావన, అదే గిల్టీనెస్ కలగదు. ఈ దేశంలో కొత్తగా బోధించాల్సినటువంటి ధర్మాలేమీ లేవు. కావలసినవన్నీ మనకున్నాయి. అయితే ప్రతి వ్యక్తి తనకు తెలిసిన ధర్మాన్ని అవతలి వారిలో చూడాలనుకుంటాడు.
తనలో ఉండాలనే స్పృహలో ఉండడు. ఇంత దుస్థితిలో కూడా ఎన్నికలంటే ఇక్కడ జరిగేటంత కోలాహలం ఏ దేశంలోనూ ఉండదు. శబ్ద కాలుష్యం, దృశ్య కాలుష్యం వగైరా కాలుష్యాలన్నింటినీ సృష్టించి ఒకరినొకరు దూషించుకుంటూ తామే దేశానికి దిక్కు అంటూ ఎల్లలు దాటిన కళ్ళ కపటాల విశ్వరూపాలను ప్రదర్శిస్తూ తిరిగేటటువంటి రాజకీయ భూతాల కరాళ నృత్యాలు ఎన్నికల సహజ దృశ్యాలు. వాటిని వినోద కాలక్షేపాలుగా వీక్షిస్తూ ఉంటారు ఈ దేశ ప్రజలు. తలా ఓ పార్టీకి తగినంత లేదా తగనంత భజన చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాయి చాలా మటుకు పత్రికలు. మేధావులు ఏ స్పృహ లేకుండా నిగ్గదీసి ప్రశ్నించడానికి వెనుకాడుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేసే పాత్రలో నిశ్చేతనంగా ఉంటారు. కుహనా మేధావులు సంప్రదాయాలను తిడుతూనూ సంస్కృతిని ఎద్దేవా చేస్తూనూ కోతలు రాతలు గుప్పిస్తూ ఉంటారు. ఇంత దారుణ నేపథ్యంలో కూడా ఈ దేశం నడుస్తోంది అంటే, మనకి తిండి దొరుకుతోంది అంటే, అంతో ఎంతో క్షేమంగా వీధిలో నడుస్తున్నాము అంటే కేవలం ఏ అదృశ్య శక్తితో ఈ దేశాన్ని కాపాడుతుంది అనుకోవాలి. ఎవరో పరిహాసానికి అన్నట్లుగా దేవుడు లేడనేవాడు కూడా ఈ దేశాన్ని చూస్తే దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాడు. ఇక్కడున్న రోడ్ల మీద నడిచి ఇక్కడి ప్రభుత్వ రంగాల నిర్లక్ష్య ధోరణికి నిలిచి తమ బాధ్యతారాహిత్యానికి సిగ్గుపడకుండా క్షేమంగా ప్రజలు బ్రతుకుతున్నారు అంటే దేవుడు తప్ప ఇంకెవరు కాపాడుతున్నారు? ఈ దేశాన్ని ఇలా జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేద్దామా? పనికిరాని ప్రేమ కథల వత్తులో ముంచే వినోద సాధనాల వ్యాపార జాలంలో చిక్కుకుపోతూ విదేశీ ద్రవ్యాల ఆహ్వానాలకు మైమరుస్తూ ఈ తల్లి నేల దుస్థితికి స్పందించని యువత, స్పందించనివ్వని పెద్దరికం విస్తృతముగా పరుచుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఏ ప్రగతిని ఆశించగలం? దిక్కులేని ఈ దేశానికి దిక్కుగా ఉన్న ఓ భగవంతుడా, ఇంకా ఎంతకాలం క్షమిస్తావు? శిక్షించి రక్షించే పనిని చేపట్టేదెప్పుడు అని ఆర్తితో ఆక్రోశించవలసినదేనా? వ్యక్తి, పాలకుడు ధర్మ పాలనలో చేసిన త్యాగ గాథల్ని పురాణ కాలం నుండి పుక్కిట పట్టినటువంటి భారతీయుల ప్రాచీన పటిష్టత ఏమైపోయింది? పూర్వీకుల మహర్షుల తపఫలమేనా ఈ జాతికి రక్ష? మనం తరువాతి తరాలకు అందించే ఆదర్శాలు తపఫలాలు ఏమీ లేవా? ఇది గురువుగారి సందేశం. అర్థమైన వారందరూ కూడా 10 మందికి షేర్ చేయండి. మనం కూడా గురువుగారు చెప్పిన మార్గంలో నడుద్దాం. మరొక మంచి సంపాదకీయంతో, మంచి ఆధ్యాత్మిక చైతన్య వార్తలతో కలుసుకుందాం. జై శ్రీరామ్, జై హింద్.